to give him all the happiness in his retired life. Thank you for giving this opportunity. Thank you. వచ్చినటువంటి డిఐఓ సార్ రవికుమార్ సార్ గారు, రిటైర్ అవుతున్నటువంటి రఘురాజ్ సార్ గారు, చిరంజీవి సార్, చెన్నై సార్, రఘురాజ్ సార్, నారాయణ సార్, శ్రీనివాస్ సార్ అండ్ కనకమహాలక్ష్మి మేడం, శ్రీనివాస్ సార్, భాస్కర్ సార్, లక్ష్మీనారాయణ గారు, విఠల్ గారు అండ్ పీడీ సార్, గంగాధర్ సార్ గారు, అదేవిధంగా స్టేజ్ ముందున్నటువంటి మిత్రులందరికీ, నాతో ఉన్నటువంటి లెక్చరర్స్ అందరికీ, ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా రగన్న ఫ్రెండ్స్కి, వాళ్ళ బంధువులకి, అదేవిధంగా మేనస్ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుతూ, నేను ఎక్కువసేపు మాట్లాడను, చాలా మంది ఉన్నారు కాబట్టి మాట్లాడేవాళ్ళు. ఒకటే నేను అందరి దగ్గర నేర్చుకున్నది ఏంటంటే ఓపిక, సహనము, అదేవిధంగా ఏదైనా సాధించాలనుకుంటే ఖచ్చితంగా పట్టుదల అనేటటువంటిది నేను అన్నగారితో మరీ ఒక 40 days నుంచి నేను చాలా దగ్గర నుండి చూస్తున్నాను. తన యొక్క పట్టుదల, ఓపిక, సహనము. నేను ఎంతైతే అగ్రెసివ్గా ఉంటానో తమ్ముడు ఆ విధంగా పనికిరాదు, చాలా ఓపిక, సహనం అనేది అవసరం అని చెప్పేసి నన్ను మరీ భుజం తట్టి చెప్పేవాడు. అన్నగారు చాలా థ్యాంక్స్. మీ నుంచి నేను ఈ 40 daysలో నేర్చుకున్నది. అదేవిధంగా తను ఎంత యాక్టివ్గా ఉంటుందంటే పాపం. అదేవిధంగా అన్నగారు రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మీరు ఒక్క విషయం మాత్రం మర్చిపోవద్దు. మీరు 15 సంవత్సరాల నుంచి వాకింగ్ చేస్తున్నారు కలెక్టరేట్ గ్రౌండ్లో. అదేవిధంగా ఇప్పుడు కూడా ఖచ్చితంగా వాకింగ్ మరవకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఐశ్వర్యాలతో ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటారు. థ్యాంక్ యూ. సాయంకాల సమయంలో మేమందరం కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం. మరి అందరం కూడా కలిసి రోజు ఒక బజార్కి, ఒకరోజు కంటేశ్వర్, ఒకరోజు గంజి, ఒకరోజు సుభాష్ నగర్, ఇవన్నీ కూడా తిరుగుతూ మరి చాలా కాలక్షేపం చేస్తూ చాలా ఆనందంగా మరి ఆ రోజుల్ని అన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా మేము చాలా హాయిగా ఆ యొక్క 2 years పీరియడ్ని మేము గడపడం జరిగింది. మరి ఆయన యొక్క ఓపిక, ఆయనకున్నటువంటి లక్ష్య సాధన, ఆయనకున్నటువంటి చక్కని స్ఫూర్తి, ఇవన్నీ కూడా ఆయనని ఈనాడు ఒక డిఐఓగా, ఒక జిల్లా అధికారిగా పదవి విరమణ చేసేటువంటి ఆ విధంగా ఆయనని ముందుకు తీసుకొచ్చారు. ఎందుకంటే ఆ రోజు నుంచే చూసాం మేము మంచి పట్టుదల, క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా మరి కళాశాలలోనే పేరుండేది. ఆయన ఏదైనా అనుకుంటే అది సాధించే వరకు కూడా నిద్రపోయేవాడు కాదు. నోట్స్ ప్రిపేర్ చేసేవాడు. మరి ఫ్యాకల్టీ ప్రాబ్లం ఉన్నా కూడా మొత్తం గ్రూప్ డిస్కషన్స్ ద్వారా చాలా కష్టపడి చదివి మరి ఆ రోజుల్లో మేము 2nd క్లాస్లో పాస్ అయ్యాం. ఎవరు కూడా ఫస్ట్ క్లాస్ రాలేదు. అసలు 2nd క్లాస్లో పాస్ కావడం అంటేనే 50% మార్క్స్ రావడం అంటేనే చాలా గగనంగా ఉన్నటువంటి రోజులు ఆ రోజు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో. అసలు మార్క్స్ అనేది ఇచ్చేవాళ్ళు కాదు. మరి అలాంటి పరిస్థితుల్లో మొత్తం మీద మేము ఒక దిగ్విజయంగా మా బ్యాచ్ని పూర్తి చేసుకోవడం జరిగింది. మరి ఆ విధంగా అతడు తన యొక్క ఉద్యోగ ప్రస్థానాన్ని మరి ఇంతకుముందు చెప్పినటువంటి విద్యుత్ శాఖలో ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగి ఈనాడు డిఐఈలో నిజామాబాద్గా పదవీ విరమణ చేస్తున్నందుకు మరి చాలా మేము గర్వపడుతున్నాను ఒక మిత్రుడుగా. తర్వాత ఈ ఉద్యోగ విరమణ అనేటువంటిది వయసుకే కానీ, వయసు రీత్యా ఉద్యోగ విరమణ పొందుతున్నాడు కానీ ఇంకా సేవ చేయడానికి చాలా చక్కటి అనుభవం ఉన్నది, చక్కటి శక్తి ఉన్నది. మరి అన్ని రకాలుగా యోగ్యుడిగా ఉన్నాడు. కాబట్టి ముందు భవిష్యత్తులో మరి సామాజికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొని ఆ యొక్క సేవ చేసేటువంటి అదృష్టం కూడా ఆయనకు ఉన్నది. కాబట్టి అలాంటి కార్యక్రమాల్లో పాల్గొని కుటుంబ పరంగా మంచి పేరు పెట్టారు ఇంకా తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ వారికి, వారి కుటుంబాన్ని భగవంతుడు అన్ని విధాలా ఆశీర్వదిస్తూ ఆయుర్వేదాలు కల్పించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకి హృదయపూర్వక. ఆ కాలేజ్ బాయ్స్ కాలేజ్ ఆర్మూర్ పట్టణానికి చాలా దూరంలో ఉండడం కారణంగా అది ఆల్మోస్ట్ మూతపడే స్థాయిలోకి వెళ్ళిపోయింది. దాంట్లో అడ్మిషన్స్ అనేవి చాలా తగ్గిపోయినాయి. అటువంటి సందర్భంలో రఘురాజ్ సార్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ బాయ్స్ కాలేజ్ను కో ఎడ్యుకేషన్ కాలేజ్గా మార్చి ఈరోజు ఆ కాలేజ్లో వందల మంది, మరీ ముఖ్యంగా పేద, బలహీన, బడుగు వర్గాలకు సంబంధించిన విద్యార్థులు ఈరోజు దాంట్లో విద్యను అభ్యసిస్తున్నారంటే ఆ కాలేజ్ ఉన్నన్ని రోజులు సార్ గారి పేరు చిరస్థాయిగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నాను. అలాగే ఇప్పటిదాకా నా 23 years సర్వీస్లో, లెక్చరర్ సర్వీస్లో చాలామంది డిఐఓలను చూశాను. కానీ సార్కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆల్రెడీ వేదిక పైన కూడా ఒక 4 డిఐఓలు ఉన్నారు ఇక్కడ జీవన్
మాట్లాడే పరిస్థితి ఈ కాలంలో వచ్చేసింది. అన్న ఇట్లా ఎందుకు అని చెప్పేసి నేను కొన్ని సందర్భాల్లో సార్ అడిగితే సార్ కూల్గా ఉండాలా, ప్రేమగా ఉండాలా అని పదే పదే చెప్పడం జరిగింది. అటువంటి చల్లని మనసు గల రఘురాజ్ సార్ గారికి, అటువంటి ప్రేమ హృదయం గల రఘురాజ్ సార్ గారికి ఆ భగవంతుని యొక్క చల్లని దయ, చల్లని ప్రేమ ఎల్లవేళలా శేష జీవితం అంతా చాలా చాలా బాగుండాలని, అతనికి ఇంకా ఈ శేష జీవితంలో చేసే కార్యక్రమాల ద్వారా మరింత పేరు రావాలని చెప్పేసి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన సభకు ధన్యవాదాలు. డైనమిక్ ఈ రెండు కూడా రఘురాజు గారికి ముఖ్యంగా ఆ పరమేశ్వరుడు సర్వదా ఆయురారోగ్యాలని, ఐశ్వర్యాలని, శేష జీవితాన్ని సుఖవంతంగా ఉండే విధంగా ఆశీర్వదించాలని కోరుకుంటూ, రఘురాజ్ సార్ గురించి నేను ఇప్పుడు చెప్పడం అంటే అందరూ నమ్మిందే నేను నమ్మడం అవుతుంది. అయినా కూడా రెండు కొత్త విషయాలు. ఒకటి, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి మన జిల్లాకు అధికారిగా నియమించబడిన మొదటి రోజున మేము వెళ్ళి, అంటే ప్రైవేట్ కాలేజ్ అసోసియేషన్ తరఫున ఆఫీస్కి వెళ్ళి అభినందనలు, కంగ్రాచులేషన్స్ చెప్పాము. ఆ రోజునాడే అన్నా నేను ఒక మాట, అన్నా మీరు ఈ టైం తక్కువ ఉంది, ఈ లాస్ట్ మూమెంట్లో మీరు డిఐఓ అధికారాలు తీసుకున్నారు, ఆ దేవుని దయతోటి మీ ఈ రిటైర్మెంట్ ఏజ్ని పెంచుతున్నారని చెప్పేసి తెలిసింది. మోస్ట్లీ ఆ టైం లోపలనే, మీ టైం లోపలనే అది కావచ్చేమో అని చెప్పేసి ఆ రోజున అన్నాం. అదృష్టం కొద్దీ ఆ రిటైర్మెంట్ వయసుని కూడా పొడిగించడము, ఇంకా తన ప్రతిభావంతమైనటువంటి తన అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఈ జిల్లాని ఒక 3 ఏళ్ళు అద్భుతంగా పరిపాలన చేశాడు. నాకు తెలిసి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లోపల చాలా అద్భుతమైనటువంటి మార్పులు జరిగాయి. ఎగ్జామినేషన్ సిస్టంలో మార్పులు జరిగాయి. ఆ మార్పులు జరగడానికి తన చాలా కీలకమైనటువంటి భూమికను పోషించినందుకు, ఆ సందర్భంలో ఆయన సందర్భంలో ఆ మార్పు జరిగినందుకు నిజంగా మేము చాలా సంతోషంగా అభినందిస్తూ ఉన్నాం ఆయన్ని. రెండవది, ఈ అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి పద్ధతులు కూడా 2-3 రకాలు ఉంటాయి. ఒక రకం చాలా క్లిష్టమైంది, చాలా కష్టమైంది కూడా. అంటే అందరితో మంచిగా ఉంటూ చివరిగా ఉన్నటువంటి వ్యక్తిని కూడా రీచ్ అయ్యే విధంగా, అంటే లాస్ట్ వ్యక్తితో కూడా కనెక్టింగ్ మెయింటైన్ చేస్తూ చాలా ఓపికతో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే, అంటే వాళ్ళే నిజమైన సమర్థులు నా దృష్టిలో, ఓపికతో పనిచేసేవాళ్ళు. ఆ ఓపికతోటి అన్ని వర్గాలని కలుపుకొని ఎక్కడా ఇబ్బంది కలగకుండా వీలైనంత వరకు బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చినందుకు రఘురాజ్ గారికి ముఖ్యంగా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ప్రైవేట్ కాలేజీల విషయంలో కావచ్చు, ప్రైవేట్ కాలేజీలో కూడా చాలా కాలేజీలు ఉంటాయి, 3-4 రకాల కాలేజీలు ఉంటాయి. కొందరు ఫీజులు తీసుకోకుండా కూడా కాలేజీ నడిపించేటువంటి వాళ్ళు ఉన్నారు, స్కాలర్షిప్ల మీద నడిపే వాళ్ళు ఉన్నారు. ఇంకొందరు కొంచెం కొద్దిగా ఫీజు తీసుకుంటారు, ఇంకొంచెం బెటర్గా ఫీజు తీసుకుంటారు. ఈ రకంగా ఉన్నటువంటి 3 రకాల యాజమాన్యాలు ఉన్నాయి ప్రైవేట్ విద్యా సంస్థల్లో కూడా. పాపం అందరినీ ఎవరికి ఇబ్బంది కాకుండా, ఎవరికి తన వంత ఎంతవరకు అయితే సర్వీస్ చేయగలుగుతాడో అంతవరకు చేసుకుంటూ ప్రతి ఒక్కరిని కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్ళినటువంటి సమర్థుడు నా దృష్టిలో చాలా గొప్ప పాత్ర అది. అందుకు మా ప్రైవేట్ కాలేజీల అందరి తరఫున ముఖ్యంగా సభాముఖంగా అందరి ముందు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు జోషి గారు. ప్రైవేట్ కళాశాలల్ని కూడా మరి ఒక రకంగా అధికారికి 2 కళ్ళ లాంటి ప్రభుత్వ కళాశాలలు, ప్రైవేట్ కళాశాలలు అంటూ వాటి అభివృద్ధిలో కూడా తనదైన మార్గదర్శనాన్ని అందించారన్నారు. మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నరసింహులు గారు, ప్రెసిడెంట్ జేఎల్ అసోసియేషన్ కామారెడ్డి గారు, వారు ఆత్మీయ సందేశాన్ని అందిస్తారు. ఈనాటి పదవీ విరమణ మహోత్సవం చేసుకుంటున్నటువంటి నిజామాబాద్ డిఐఓ రఘురాజ్ సార్ గారికి, అలాగే ప్రిన్సిపల్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు చిరంజీవి సార్ గారికి, అలాగే కామారెడ్డి ప్రిన్సిపల్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనాథ్ అన్న గారికి,
అలాగే రజీవుద్దీన్ గారికి, అలాగే మాజీ డిఐఓలందరికీ కూడా, అలాగే నాతోటి ఆత్మీయ మిత్రులు 359 నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బిడ్డల్ గారికి, 475 జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారికి, 711 బండారి భాస్కర్ అన్న గారికి, అలాగే ఇంకెవరినైనా మర్చిపోయినా సరే మిత్రులందరూ, అలాగే ఇక్కడ ముందు ఉన్నటువంటి ప్రిన్సిపాల్ అందరికీ, మరి నాతోటి అధ్యాపకులందరికీ కూడా, మరి సార్ వాళ్ళ బంధువులందరికీ కూడా మళ్ళొకసారి ఈ పదవీ విరమణ చేసుకుంటున్నటువంటి సందర్భంగా స్వాగతం, సుస్వాగతం అందరికీ కూడా ఒకసారి చెప్పడం ద్వారా. రఘురాజ్ సార్ గారి గురించి ఫ్యామిలీలో 4వ సంతానంగా పుట్టడం జరిగింది. ఒక అక్క, ఒక అన్న, ఒక అక్క. ఇతడు చివరి వారు, చిన్నవాడు 4వ ప్లేస్. అల్లరిగా మరి చిన్నప్పుడు గారగా పెరిగినటువంటి ఒక ముద్దు బిడ్డ, మరి హాస్య చతురతో కూడినటువంటి ముద్దు బిడ్డ అని చెప్పి చెప్తా ఉన్నాను. రఘురాజ్ సార్ గారు మొట్టమొదటిగా కరెంట్ డిపార్ట్మెంట్ లో పనిచేయడం జరిగింది ఒక 4 సంవత్సరాలు. ఆ తర్వాత లెక్చరర్ గా ఉద్యోగం రావడం వల్ల ఐలాపూర్ లో పనిచేయడం జరిగింది. ఆ తర్వాత నిజామాబాద్ లో పనిచేయడం జరిగింది. ఆ తర్వాత మల్మలాంచ జూనియర్ కళాశాలలో పనిచేయడం జరిగింది. ఆ తర్వాత డిచ్పల్లిలో పనిచేయడం జరిగింది. ఆ తర్వాత ఆర్మూర్లో పనిచేయడం జరిగింది. చివరగా కోటగిరిలో పనిచేసి నిజామాబాద్ కు ఉత్తమ సేవలు అందించినటువంటి రఘురాజ్ సార్ గారికి మరొకసారి చప్పట్ల ద్వారా అభినందన తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. చప్పట్లు రావలేదు, మీ చప్పట్లు వస్తలేదు, మీ చప్పట్లే మాకు సన్మాన దుప్పట్లు. వన్స్ అగైన్ రఘురాజ్ సార్ గారి ఆధ్వర్యంలో కానీ, మా కామారెడ్డి నోడల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో కానీ మేము రెగ్యులరైజ్ అయినందుకు చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. మేము ఎన్నో ఏళ్ళ కాంట్రాక్ట్ లెక్చర్లు, ఎన్నో ఏళ్ళ శ్రమ వల్ల కష్టపడి చివరగా రెగ్యులర్ అయినందుకు ఈ సందర్భంగా రఘురాజ్ సార్ ఆధ్వర్యంలో నిజామాబాద్ వాళ్ళ లెక్చరర్స్ కానీ, మా కామారెడ్డి జిల్లా లెక్చరర్లందరికీ సర్వదా రుణపడి ఉంటామని చెప్పేసి సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను సార్. మీ ఆశీస్సులు మాకు కావాలి సార్. మేము క్యాంప్ లో కొన్ని సమస్యలు అక్కడక్కడ వచ్చినా సరే సార్ గారు చెప్పడం వల్ల ఈ 3-4 సంవత్సరాల నుంచి ఏ సమస్య ఉన్నా సరే కంపల్సరీ ఒక మంచి మనస్సుతో స్వీకరించి మాకు కంపల్సరిగా సమస్యను పరిష్కరించే దిట్టగా మాకున్నందుకు చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. అంతకుముందు డిఐఓలు పనిచేసినటువంటి కాలంలో మేము రూమ్లకు వెళ్ళాలంటే భయపడుతుంది. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ 3 ఉన్న డిఐఓలు, మాజీ డిఐఓలు వాళ్ళ రూమ్లకు వెళ్ళాలంటే భయపడుతుంది. అంత బెదిరిస్తుంటే మమ్మల్ని వాస్తవంగా. కానీ జనరేషన్ మారుతుంది సార్, ఏమనుకోవద్దు. జనరేషన్ మారుతుంది కాబట్టి, యంగర్ జనరేషన్ వస్తుంది కాబట్టి మాకు ప్రేమ ఆప్యాయాలతో పిలిచి ఏదన్నుంటే డిస్కస్ చేసి సమస్యను క్లియర్ చేసి సమస్యను ముందుకు తీసుకెళ్ళినటువంటి రఘురాజ్ సార్ గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. వాస్తవానికి ఎంతో మంది ఆయన జీవితంలో 28 సంవత్సరాలు లెక్చరర్ గా పనిచేశారు, 4 సంవత్సరాలు కరెంట్ డిపార్ట్మెంట్ లో పనిచేశారు, 3 దశాబ్దాల అనుబంధం, 32 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని ముగించుకొని ఈ రోజు పదవీ విరమణ చేసుకుంటున్నారంటే ఇప్పుడే సార్ అయిపోతుందా అన్న సందేహంలో మేము ఉన్నాం. వాస్తవానికి చెప్పాలంటే 32 ఏళ్ళ ఆయన జీవితం, వ్యక్తిగత జీవితం లేదా వృత్తి జీవితాన్ని పూర్తి చేసుకున్నారు రఘురాజ్ సార్ గారు. మరి అటువంటి ఎంతో మంది ఆయన ఆధ్వర్యంలో, సార్ ఆధ్వర్యంలో ఎంతో మంది టీచర్లను తయారు చేసినటువంటి ఉద్దండులను, ఎంతో మంది కానిస్టేబుల్లను తయారు చేసినటువంటి ఉద్దండులు, ఎంతో మంది పొలిటికల్ గా సర్పంచులు కానీ, ఉప సర్పంచులు కానీ, వార్డు మెంబర్లను తయారు చేసినటువంటి ఉద్దండులు. వాస్తవానికి 28 సంవత్సరాల పోరాటంలో సుమారుగా 300-400 మంది ఉద్యోగులను తయారు చేసినటువంటి ఏకైక దిశాలి మరి తీరోదాతుడు మరి మన రఘురాజ్ సార్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా సార్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు. ఎందుకంటే అత్యంత మహారాజు ఉన్న నిజామాబాద్ పెద్ద వాళ్ళు ఉన్నారు, అందరికీ తెలిసినటువంటి విషయమే. అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి విజ్ఞానం అనే విద్యను అందించినటువంటి వాడు మా రఘురాజ్ సార్ గారికి ఒక్కసారి చెప్పడం ద్వారా మళ్ళొకసారి గౌరవం అంటే రఘురాజ్ సార్, గౌరవం అంటే రఘురాజ్ సార్. ఈరోజు సాయంత్రం నుంచి నూతనంగా బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి ఎల్ రవికుమార్ గారు, మిత్రుడు, మరి సభలో ఆశీర్వదించిన అందరికీ కూడా నమస్కారం. రఘురాజ్ గారు ఇంటర్మీడియట్లో నాకన్నా 1 ఇయర్ జూనియర్.
అయితే చాలామంది ఏమనుకుంటారు, మేము లెక్చరర్స్గానే ఫ్రెండ్స్ అని అనుకుంటారు. కాదు, మేము ఇంటర్మీడియట్ నుంచి ఫ్రెండ్స్ని, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే స్నేహం కొనసాగుతుంది. ఎక్కడ కలిసినా ఆప్యాయంగా పిలుచుకొని మాట్లాడతారు. అదే స్పిరిట్ 61 సంవత్సరాలు వచ్చింది, రిటైర్ అవుతున్నట్టు ఎవరు నమ్మరు. నిజంగా కూడా ఆయన మాటలు, ఆయన వ్యక్తిత్వం అలా ఉంటుంది. మరి ఈరోజు రిటైర్ అవుతున్నానన్నటువంటి ఎటువంటి బాధ కూడా పడకుండా వారి భావి జీవితం సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని, మరియు ఇంకా రేపటి నుంచి మాకు ఇంకా విస్తృతంగా కాంటాక్ట్లో ఉండాలని సభాముఖంగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వ్యవస్థలో ఉండేటటువంటి ప్రతి స్థాయిలో మా అందరితో కలిసి పనిచేసింది. రఘురాజు ఎన్నడూ కూడా మేము అధికారి అని కానీ లెక్చరర్ కానీ ఎన్నడూ కూడా పరిగణించలేదు. మా అనుకు తమ్ముడుగానే మేము స్వీకరించిన ఆయన కూడా మమ్మల్ని అన్న తప్ప ఏనాడు కూడా సారీ అని చెప్పి సంబోధించినటువంటి సందర్భాలు లేవు. నిజంగా రఘురాజు ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థకు అందించినటువంటి సేవ అమూల్యమైనటువంటిది. రకరకాల స్థాయిలో ఏ స్థాయిలో తగ్గట్టుగా ఆ స్థాయిలో మరి తన సేవను విద్యా వ్యవస్థకు అందించడం జరిగింది. పదవి విరమణ తర్వాత జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. రఘు అనుభవంతో చెప్తున్నాను నేను. ఒత్తిళ్ళు ఉండవు, ప్రశాంతంగా నిద్రపోవచ్చు. మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు, మన వల్ల ఇబ్బంది పడేవారు ఎవరు ఉండరు, అనుకోకుండా అనుకున్న ఇబ్బంది పడేవారు ఎవరు ఉండరు. కాబట్టి ఆ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ జీవితం లోపలికి రఘురాజుని ఆహ్వానిస్తూ డివిఐ కూడా రేపటి నుండి అధికారం చేపట్టబోతున్నటువంటి పదవి చేపట్టబోతున్న రవికుమార్ తమ్ముడు, ఇంకో తమ్ముడు, అతనికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ రఘురాజు యొక్క భావి జీవితం అంతా కూడా అద్భుతంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. He has done it, so I congratulate him. And ఇంకొకటి ఏంటంటే ఇంద్రకరణ్ అన్నట్టు ఈ రిటైర్మెంట్ తర్వాత జీవితం అంత అద్భుతంగా అంటే ఏమో, ఎందుకంటే మనం ముఖ్యంగా నేను అనుకోవడం ఏంటంటే ఇంతమంది మిత్రుల్ని, ముఖ్యంగా విద్యార్థులు అంటే ఇవాళ జూనియర్ లెక్చరర్స్గా పనిచేస్తున్న వాళ్ళు, ప్రిన్సిపాల్స్గా పనిచేస్తున్న వాళ్ళు, మేము పనిచేసినప్పుడైనా కూడా దట్ ఈస్ ఏ గుడ్ జాబ్. ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి అవకాశం. చాలా అనేక అసమానతలు, అనేక రకాల వివక్షలకు గురైనటువంటి పేద పిల్లలకు వాళ్ళకి సర్వీస్ చేసేటటువంటి అవకాశాన్ని కోల్పోతాం మనం. అదొకటే నష్టం. సరే, శాలరీ, మిగతా ప్రివిలేజెస్ అవన్నీ కూడా పక్కన పెట్టండి, ఎందుకంటే ఆ ప్రివిలేజెస్ వస్తాయి పోతాయి. కానీ బట్ వీ లూజ్ ఎన్ ఆపర్చునిటీ టు సర్వీస్ ఫర్ ద పీపుల్. ఎవరికైతే డిజర్వ్డ్ వాళ్లకు చేసే అవకాశం కోల్పోతాం. సరే, ఇంకా రఘు ఇక్కడ జిల్లాలో ఉంటాడు కాబట్టి యూ కెన్ ఎక్స్టెండ్ హిస్ సర్వీసెస్. ఐ థింక్. థ్యాంక్ యూ వరుణ్. ప్రమాణ గ్రహీత రఘురాజ్ తమ్ముడు, నా మిత్ర బృందము, వేదికపై ఉన్నటువంటి కొత్తగా డివిఓగా చార్జ్ తీసుకున్నటువంటి రవికుమార్ గారు, వేదిక ముందున్నటువంటి సోదరి సోదరులందరికీ నా నమస్కారం. రఘురాజ్ రిటైర్మెంట్ పరంగా ఒక్కటి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పాత మిత్రులందరూ ఇక్కడ ఈరోజు కలిశారు. అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాము, రిటైర్ అయిన తర్వాత ఒక గ్యాప్ వచ్చేస్తుంది. ఇంకా సర్వీస్లో ఉన్న వాళ్ళు ఇవాళ కాకపోతే రేపు మా కాలంలో అవ్వాల్సిందే. కాబట్టి కొంత కమ్యూనికేషన్ ఉంచుకోవాలని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇంకా రఘురాజ్ గారి గురించి మాట్లాడాలంటే మిత్రులు అందరూ మాట్లాడారు. ఒక్కటి మాత్రము మా తమ్ముడు ఉండేటోళ్ళని చెప్పినట్టుగా, ఏ రోజైతే ఆయన అయితే జూనియర్ లెక్చర్గా అపాయింట్ అవుతూ ఆ రోజు ఈవినింగ్ మా ఇంటికి వచ్చాడు. వచ్చి అన్న నేను జూనియర్ లెక్చరర్గా అల్లాపూర్లో అపాయింట్ అయినాను అని చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది. ఆ 30 సంవత్సరాల కింద అన్నాన్ని సంబోధించి ఏదైతే మాట్లాడిండో ఈ రోజు వరకు కూడా అదే అన్నాన్ని సంబోధిస్తూ ఉంటాను. అటువంటి మృదు స్వభావి, అటువంటి మర్యాద గల వ్యక్తి రఘురాజ్.
ఇక గడించి వాళ్ళ నాన్నగారు అడుగుదారులోనే అదే విద్యారంగంలో చాలా గణ్యం ఏమో కానీ రఘురాజ్ సార్ గారిది, కానీ కొన్ని సంవత్సరాల వరకు చూడకుండా నరేష్ కుమార్ సార్ అండ్ రవీందర్ రెడ్డి సార్ ఒక పక్కన పక్కన చూడకుండా కొన్ని సంవత్సరాలు అవుతుంది. అది రఘురాజ్ సార్ ద్వారా కలిసిండ్రు. ఇట్ ఈస్ ఎ వెరీ గ్రేట్ థ్యాంక్ఫుల్ టు రఘురాజ్ సార్ అన్న గారికి అండ్ శ్యామ్ కుమార్ సార్ రావు గారికి. నిజంగా ఎందుకనంటే మేము అప్పుడు చిన్న సర్వీస్లోకి ఎంటర్ అయ్యాము. అందులో అతిరథ మహారథులు వీళ్ళు చెప్పింది ఏది కాకుండా అదేవిధంగా ఇప్పుడు కూడా ఇంటర్మీడియట్ వ్యవస్థను అదేవిధంగా నడిపిస్తున్నారన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. సో రఘురాజ్ సార్ గారి గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడగలుగుతా, అంతకు ఎక్కువ లేదు. ఎక్కువ సంతోషంతో తక్కువ బాధతో రిపేర్ అవుతున్నారంటే రఘురాజ్ సార్ గారు. ఎక్కువ సంతోషం ఏంటి అంటే మార్చి 3 నాడు 2021 నాడు తాను డిఏఓగా ఆర్డర్స్ తీసుకున్నారు. ఒక 28 రోజులు నేను డిఏఓ కూర్చుంటుందా తమ్మి అంతే. తర్వాత అన్నారు మార్చి 17న మళ్ళీ 3 సంవత్సరాలు జరిగింది అది డిఏఓగా. ఎక్కువ సంతోషం అప్పుడు సార్. ఇంకొక తక్కువ బాధ అయింది అని అంటే ఇంకొక 62 అవుతాయని నిన్నటి వరకు అనుకున్నాడు, కానీ అది కాలేదు. తక్కువ బాధతో రిటైర్ అవుతుంది. అన్నగారు మీరు ఎక్కడ ఉన్నా మరొకరు మమ్మల్ని మాత్రం మీరు నేను ఒక అన్నయ్యలాగా నిజంగా మేము గత కొన్ని సంవత్సరాల నుంచి వాక్మేట్స్ ఫ్రెండ్స్. నేను లేకున్నా ఇంకొకరు లేరు, మీ ఫ్రెండ్ లేడు అంటారు ఎవరైనా అక్కడ. నేను లేకున్నా సార్ని అడుగుతారు. అక్కడ నేను సార్తో వాకింగ్ చేస్తూ ఉంటే మంచి మంచి డాక్టర్స్, ఇంజనీర్స్, లెక్చరర్స్, ప్రిన్సిపల్స్ సార్తో టచ్లో ఉంటారంటే నేనే చాలా కన్ఫ్యూజ్ అయ్యేవాడిని. ఎనిగా అన్నగారు మీరు మీ యొక్క లెక్చరర్గా కానీ ప్రిన్సిపల్గా కానీ మీ యొక్క వృత్తి బాధ్యత ఏదైతే ఉందో అది 100% సార్ సక్సెస్ చేశారు. ఇందులో నో డౌట్. 100% తన యొక్క వృత్తి ధర్మాన్ని ఎప్పుడు కూడా మరవలేడు, ఎప్పుడు కూడా తన వృత్తిని నెగ్లెక్ట్గా చేయలేడు. కాబట్టి సార్ ఎక్కడ ఉన్నా ఆరోగ్య ఐశ్వర్యాలతో ఏ విధంగా అయితే అతిరథ మహారథులు రేపటి నుండి మీ దాంట్లోనే కలుస్తారు సార్. కాబట్టి అతిరథ మహారథులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా సార్ ఏ విధంగా అయితే రిటైర్ అవుతుందో మాకు వచ్చే రేపటి నుండి డిఏఓ గారు ఎవరైతే ఉన్నారో సార్ అదేవిధంగా సార్ కూడా చాలా ఓపిక. ఎంత ఇది అన్నా ఏమన్నా కానీ సార్ మా రజయద్దీన్ గారు చెప్పినట్లు అదేవిధంగా సార్ అన్ని విధాలా సహకరిస్తూ ఈ జిల్లాని ఇంటర్మీడియట్ వ్యవస్థను ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ టు సీ ఆల్ ద గ్రేట్ పర్సనాలిటీస్ ఆన్ ద డయాస్. ఎవరైతే ఆల్రెడీ సర్వీసెస్ ఇచ్చి వెళ్ళారో వాళ్ళందరూ ఇక్కడ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ సందర్భంగా రఘురాజ్ గారు ఏదైతే సర్వీసెస్ ఇచ్చారో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి అలాగే ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ వాళ్ళ రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా గడపాలని, మరి మీ సర్వీసెస్ ఇప్పుడు సమాజానికి అవసరము, మీరు సర్వీసెస్ మళ్ళీ ఇలాగే సమాజానికి ఇస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. సార్ అందరికీ నమస్కారం. ఒక అనురాగ జలనిధికి ఉద్యోగ విరమణ నేడు, ఒక అవిశ్రాంత సాధకునికి ఉద్యోగ విరమణ నేడు, ఒక ఆత్మీయ నేస్తానికి ఉద్యోగ విరమణ నేడు. మీ అర్ధాంగిగా ఏమని చెప్పగలను? మీ సంపూర్ణ జీవన యాత్రలో తోడుగా ఉంటానని తప్ప మీతో 7 అడుగులు నడిచిన దానిగా ఏమని చెప్పగలను? మీలో శతవసంతాలు ప్రయాణాన్ని నీడగా చేస్తానని తప్ప మీ సహధర్మచారిగా ఏమని వివరించగలను? మీతో సహజీవనం నా పుణ్యఫలం అని తప్ప మీకు శుభాకాంక్షలు తెలవడం అంటే నాకు నేను చెప్పుకున్నట్లే. రిటైర్మెంట్ time goes by very fast. It's so hard to believe. It's time for your retirement. Time for feeling free. You have worked so very hard to make this dream come true, and no one deserves it any more than you. You have had much rough times, made it
through them all. You made the best of what life brings, and today you are standing tall. I wish days of happiness, not filled with any strife. I hope that your retirement years are the best years of your life. Thank you very much. చాలా గట్టిగా చెప్పండి కొట్టాల్సిన సందర్భం. తన విజయ మధ్యలో సగభాగాన్ని ఇంకా మాట్లాడితే అంతకంటే ఎక్కువ భాగాన్ని మరి ఆక్రమించుకున్నటువంటి వారు అక్కయ్య గారు. వారి యొక్క సంపూర్ణ అండదండలతోనే ఈరోజు రఘురాజ్ సార్ గారికి ఇంత ఘనమైనటువంటి పేరు, కీర్తి, మరి వారి పనితనం మీద అభినందనలు. మేము ఆత్మీయంగా ప్రేమతో సార్ విషయంలో రెండు ముచ్చట్లు మీకు ఎక్కువ టైం తీసుకోం. ఆన్ బిహాఫ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ Gazetted Officers or District Officers Association, I would like to convey greetings to our beloved Raghuraj sir. Raghuraj sir అంటే విపరీతమైనటువంటి స్ట్రెస్ను కూడా అలవోకగా చిన్నప్పుడు ప్రాస అవన్నీ చదివిండు కాబట్టి మస్తు పుస్తకాలు చదివిండు అన్న. దాంట్లో ఒక్క పుస్తకం చెప్తా, ఐ కెన్ అనే ఒక మంచి పుస్తకం ఉంటుంది. అది మీకు చెప్పడో లేదో నాకు తెలియదు. మంచి రీడరు, ఎంఏ ఇంగ్లీష్ చదివి ఆ ఎంఏ ఇంగ్లీష్లో ఉన్నటువంటి ప్రాచీన కాలంలో నుంచి వచ్చినటువంటి ప్రాస విధానం కానీ, ఇడమ్స్ తర్వాత ఇడమ్స్ కానీ, ఫ్రేజెస్ కానీ, సబ్జెక్ట్ కానీ, ప్రెడికేట్ కానీ, ఇటువంటి అన్ని విషయాలను క్షుణ్ణంగా తెలుసుకొని చెప్పేటటువంటి మాస్టర్ ఈయన. యాక్చువల్లీ 1988లో వీరికి గ్రూప్ 1 రావాల్సి ఉంటే బై మిస్టేక్ గ్రూప్ 1 రాలేదు. కానీ ఆ గ్రూప్ 1 వచ్చినాక చివరగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్గానే రిటైర్ అవుతున్నారు. ఇది అనేక మందికి సంతోషకరమైన విషయం. నాకైతే ఆయన స్నేహితుడిగా చాలా సంతోషకరమైన విషయం. ఏంటిది అని అంటే, ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్గానే రిటైర్ అవుతున్నారు. ఏమైతుండేనో ఆ ఏం ఫుల్ఫిల్ అయింది జీవితకాలంలో. మేడం వారి సత్యమణి గారి గురించి నాకు చెప్పాలని ఉంది, కానీ ఒకటే ఒక వర్డ్ ఏంటంటే, షీఈస్ ద బెస్ట్ పార్ట్నర్ ఆఫ్ మై బిలవ్డ్ ఫ్రెండ్. సో మేము ఆ అమ్మగారికి ఈ స్టేజ్ మీద నుంచి నేను పర్సనల్లీ ఒక కృతజ్ఞత చెప్తాను మీకు. ఎందుకు అంటే, అన్న ఎప్పుడు వచ్చినా కానీ ఓపెన్ చేసి పెడతాడు డోర్. ఏ రాత్రి అన్నా రాను. వేరే దగ్గర ఏమవుతుందంటే, ఇంతసేపు అయిందా, అటు పోయినావా, ఇటు తిరిగి వచ్చినావా, ఎందుకు పోయినావు, ఈయన ఏం లేవు, ఒకటే ఉంది, కమ్ ఇన్ అంతే. ఎటైనా కమ్ ఇన్ ఉన్నది. కాబట్టి ఆ అమ్మకు నేను హృదయపూర్వకంగా స్టేజ్ నుంచి నమస్తే చెప్తున్నా. స్వీకరించాలి ఎక్కడున్న అమ్మ. సో డియర్ ఫ్రెండ్స్, ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్ అండ్ మంచి స్నేహితుడు, స్నేహశీలి. రెండవ విషయం ఏంటంటే, స్టూడెంట్స్తో కలిసిపోయేవాడు, ఇతరుల బాధ తన బాధగా తీసుకుంటాడు. ఈయనకు మంచి మంచి ఫ్రెండ్స్ ఉంటారు. ఐఎంఏ ప్రెసిడెంట్ అటువంటి వాళ్ళు, ఇతరులు కూడా ఉంటారు. వీళ్ళందరినీ నేనైతే పర్సనల్లీ ఎరుగుతాను. కాబట్టి వీరు మంచి భక్త కూడా. ఇక మీకు ఏం చెప్పినో చెప్పలేదు నాకు తెలియదు. ఇక్కడ ప్రిన్సిపల్స్ అందరు కూర్చున్నారు, మామూలు నా స్నేహితులు కూర్చున్నారు. కాబట్టి మీ టైం ఎక్కువ తీసుకున్నందుకు వీరి ఆయుష్, ఆరోగ్యము, మంచి జ్ఞానంతో, ఇతరులకు ఉపయోగపడే ఆలోచనతో ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టి ఆ ఇన్స్టిట్యూషన్ ద్వారా ఇతరులకు సహాయం చేయాలని, ఆయన దేవుడు మంచిగా ఉంచాలని, వాళ్ళ బావమార్దిని కూడా మంచిగా ఉంచాలి, సంగారెడ్డి ఉంటాడు కాబట్టి మా మిత్రులను కూడా మంచిగా ఉంచాలని ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. సారీ ఫర్ ఇంటరప్షన్. విశిష్ట అతిథులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మా లెక్చరర్స్ అసోసియేషన్లో అత్యున్నత మహారథులందరూ ఈ ఒకే వేదిక మీదకి రావడము దగ్గర 25 years క్రితం మేము ఈ రకంగా చూసాము. కాబట్టి ఈ రకంగా వచ్చిన పాత మా అన్నలు ముఖ్యంగా, తర్వాత ఇప్పుడు మా లెక్చరర్స్ ఎవరైతే ప్రిన్సిపల్స్ నిజామాబాద్ కామారెడ్డి నుంచి వచ్చినటువంటి ప్రిన్సిపల్స్ అసోసియేషన్ అంటే లెక్చరర్స్ అసోసియేషన్ సభ్యులు, మరియు మన ఈ డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా పదవి గ్రహించబోతున్నటువంటి మా ఆత్మీయ మిత్రుడు రవికుమార్ గారు, మరియు మిగతా
సభ్యుల మిగతా మన నా అభిమానులందరికీ కూడా ఈ రోజున ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా ఈరోజు నేను ఈ పదవి చేసుకుంటున్నానంటే నేను ఎన్నో సంవత్సరాల నుండి కూడా నా మిత్రులు ఎవరైతే ఉన్నారో వారందరినీ చూసిన తర్వాత అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అంతేకాకుండా నా యొక్క గమనాన్ని నా యొక్క జీవితాన్ని గురించి చెప్పాలంటే 2-3 ముక్కలు చెప్పుకోవచ్చు. నేను ముఖ్యంగా మా ఫాదర్ లోకం నరసింహరావు మరియు మదర్ లోకం రాజమణి వారి యొక్క కనిష్ట సంతానాన్ని. తర్వాత నేను మా నాన్నగారు వచ్చే చదువు అనేది నేర్పించడం వల్ల, తర్వాత మా అన్నయ్య గారు లోకం విజయ్ కుమార్ గారు నాకు చిన్నప్పటి నుండి ఒక మెంటర్గా పనిచేశాడు. ఎందుకంటే నేను 8వ తరగతిలో ఉన్నప్పుడే అతనికి మెడిసిన్ సీట్ వచ్చింది కాబట్టి ఆయనను లక్ష్యంగా పెట్టుకున్నాను. అదేవిధంగా ఇంటర్మీడియట్లోకి రాగానే మన పార్థసారథి గారు ఐఏఎస్ రిటైర్డ్, అతను కూడా నాకు దగ్గర వ్యక్తి, అతనికి కూడా మెంటర్గా పెట్టుకోవడం జరిగింది. తర్వాత పీజీ నిజామాబాద్లో చేసిన తర్వాత 4 సంవత్సరాలు పార్ట్ టైం చేశాను. తర్వాత 4 సంవత్సరాలు యూనివర్సిటీగా ఎగ్జిట్లో చేసిన తర్వాత 1996లో లెక్చరర్గా పదవి బాధ్యతలు స్వీకరించాను. అప్పుడు అందరూ కూడా లెక్చరర్స్ అందరికీ కూడా ఒకటే మెంటాలిటీ, ఒకటే ఏజ్ గ్రూప్లో ఉండేవాళ్ళం కాబట్టి సీనియర్స్ని రెస్పెక్ట్ చేయడము, మేము కలిసిమెలిసి ఉండడము అంతా కూడా చాలా ఆనందంగా చాలా సంతోషంగా గడిచింది. ఇక ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. ఎక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నా ఇచ్చిన ఉపన్యాసం ముగిస్తున్నాను. లెక్చరర్స్ బృందానికి, మరి ఇక్కడ స్టేజ్ మీద అతిరథ మహారాజులైన అందరికి కూడా శుభాభినందనలు. సమయం బాగా అయిపోయింది కాబట్టి నేను ఎక్కువ కూడా మాట్లాడను, 1 నిమిషం మాట్లాడతాను. రఘురాజ్ సార్ గారు చెప్పాలంటే సార్ వీళ్ళు ఇద్దరం కూడా ఒకేసారి జేఎల్సీగా అపాయింట్ అయిన 96లో సార్ వీళ్ళు కూడా వాళ్ళంతా ముందు కూడా మేమంతా కూడా పార్టీ చేసినప్పుడు ఇద్దరం కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇద్దరం కూడా మనం ఇక్కడ 30 సంవత్సరాల నుంచి బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం. ఏ రోజు కూడా మేము ఒక మాట అనుకొని ఒక అదేంటి లేకుండా ఇప్పుడు కూడా సంతోషంగా ఉండేవాళ్ళం. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా రఘురాజ్ సార్ గారు ఏ సమస్య ఉన్నా ఏది ఉన్నా నాకు ఆయన చెప్పేవాడు, మీరు ఆయన చెప్పేవాళ్ళం. ఇద్దరం కూడా అని కలుపుకొని అన్ని పని చేసుకుంటూ పోయేవాళ్ళం. సార్ గారు రిటైర్ అవుతున్నా కూడా తన శేష జీవితం ఎంతో సుఖశాంతులు ఉండాలని, మేడం గారు రఘురాజ్ సార్ గారు ఈరోజు ఇంత ఎంక్వైరీ అనుకుంటున్నారంటే దానికి కారణం మేడం గారు. మేము చూస్తున్నాం ఎగ్జామినేషన్ డ్యూటీలో ఉంటాం, ఇప్పుడు కూడా రోజుకి 10-15 సార్లు ఫోన్ చేస్తాం. మన రఘురాజ్ సార్ గారు ఏంటంటే కొన్నిసార్లు అన్ని మర్చిపోతారు. టాబ్లెట్స్ కానీ ఇవన్నీ కూడా మేడం గుర్తు చేసుకుంటూ టైంకు తిన్నావా లేదని కూడా ఎన్నోసార్లు కూడా ఫోన్ చేయడం వల్ల ఈరోజు రఘురాజ్ సార్ డైనమిక్గా ఉండడం జరిగింది. మరి రఘురాజ్ సార్ గారు వాళ్ళ రిటైర్ అయినా కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఒక కొత్త మెంబర్ రావడం జరిగింది. దాని పేరే లియో లేకుండా సార్ 1 గంట సమయం కూడా గడపలేదు. లియో కూడా సార్ ఎన్నంటనే ఉంటూ ఎప్పుడు కూడా సార్ కూడా ఉంటుంది కాబట్టి సార్ మొత్తం కూడా అలా శుభ మొత్తం కూడా శుభశాంతాలు కోరుకుంటూ నాకు ఈ అవకాశం అందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
Thank you.